రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. రైతు బీమా రెన్యువల్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని, ఆగస్టు 13తో ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా ప్రభుత్వం స్పందించకపోవడం ఘోర నిర్లక్ష్యమన్నారు. ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 15,000 కోట్లకు చేరాయని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డీకే అరుణ అన్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. కమిషన్ల కోసమే రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుతున్నారని ఆరోపించారు. ఘోరమైనటువంటి నిర్లక్ష్యంగా మనం భావించవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తా ఉంది. ఆగస్టు 13కు రైతు బీమాది సమయం దాటిపోయింది, రెన్యువల్ టైం దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రైతులకు బీమా చేస్తున్నారా, చేస్తలేరా? మరి వాళ్ళ టైం రెన్యువల్ చేసిన టైం అయితే దాటిపోయింది. మరి రైతులకు ఆ రైతు బీమా వల్ల కొంత ఊరట కలిగేది. ఈరోజు రైతులకు ఈ యొక్క బీమాను చేయకపోవడం వల్ల రైతులంతా కూడా ఎలనినో ప్రభావం ఒక పక్క, రైతులు రేపు ఏ పరిస్థితిని ఎదుర్కోబోతున్నారో వాతావరణ శాఖ తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తూ రైతులు జాగ్రత్త పడాలని, పంటల విషయంలో రైతులందరూ జాగ్రత్తగా మెలగాలని, వర్షాల గురించి తొందరపడి వర్షాలు వచ్చేటటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, సరైన వర్షాలు రావనేటటువంటి సమాచారం ఉంది కాబట్టి రైతులు ఎక్కడ కూడా పంటలపైన పెట్టుబడి పెడితే నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి విధంగా హెచ్చరిస్తా ఉన్నారు. మరి ఈ తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం రైతుల పట్ల వహించడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది తీవ్రంగా లోపించింది. కేవలం మాటలకే పరిమితమైనటువంటి ప్రభుత్వం ఇది. చేతలలో చూపించేటటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే ఇది, చేతల ప్రభుత్వం కాదనేది స్పష్టమైతా ఉంది. ఇప్పటికైనా వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఆ రైతు బీమాని వెంబడే రెన్యువల్ చేయాలి, ఇమ్మీడియట్ గా రైతు బీమా చేయాలని చెప్పి